నిదానంలో మరొక ఆదివారము క్రీస్తు పునరుత్థాన దినాన మమ్మల్ని అందరినీ నైనా నీ సన్నిధానంలో చేర్చి శక్తిని, ఆరోగ్యాన్ని, నీ యందు భయభక్తులను ఇచ్చి నీ మాటలను వినడానికి, ఆలోచించడానికి మీ యొక్క కృపను మాకు ఇచ్చారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అల్పుడైన నన్ను, దీనుడైన నన్ను నాయనా నీ యొక్క కృపను, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు సహాయంగా ఇచ్చి నీ పిల్లలతో తండ్రి మేమందరము మా యొక్క ఆత్మీయ జీవితాలు చక్కబరచులాగున మా అందరికీ కావలసిన విషయాలు మాకు నేర్పించమని తండ్రి నన్ను మరుగుపరచండి. మీరే తేటగా మా అందరి జీవితాలతో మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి వివేచన, ఆలోచన, జ్ఞానము నీ యందు భయభక్తులతో ప్రతి మాటను ఆలోచిస్తూ అన్వయించుకుంటూ తన జీవితంలో మార్పు చెందుతూ మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఎల్లవేళలా మా జీవితకాలం అంతా దయచేయమని ప్రార్థిస్తూ క్రీస్తులో ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు మరొక ఆదివారం ఆయన సన్నిధానంలోనికి మనల్ని నడిపించి ఎన్నో విషయాలు మన ఆత్మీయ జీవితానికి కావలసిన సంగతులు నేర్పించడానికి మనకు ఒక అవకాశాన్ని దయచేశారు. ఇది దేవుని కృప తప్ప మనకున్న గొప్ప భాగ్యము తప్ప మన ఘనత కానీ, మనకున్న జ్ఞానం కానీ, మనకున్న శక్తి కానీ ఏది కూడా దేవుని ఎదుట గొప్పవి కావని తెలియజేస్తూ దేవుడు మనకిచ్చిన వాక్యపు సంగతుల్లో కొన్ని సంగతులు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు ఎన్నో సంగతులతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. గత కాలంలో మనం నేర్చుకున్న విషయాలు మనం ఒకసారి ఆలోచించగలిగితే చాలా విషయాలు మన జీవితానికి సంబంధించినవే మాట్లాడుతున్నట్టు కనబడుతుంటాయి. ఏది మాట్లాడినా దేవుడు వాక్యం ద్వారా అదేదో నా జీవితానికి అవసరమైనట్టుగా ఉందేంటి, ఇదేదో నా జీవితంలో కొదువైనట్టుందేంటి, ఇదేదో నాకు అవసరమైన మాటలో నేను బలపడ్డానికి దేవుడు నాకు వినిపిస్తున్నాడు ఏంటి, అన్నీ అలాంటి విషయాలే మనం వింటూ ఉంటాం. అలాంటిగానే మనకి అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది మాట్లాడుతున్న మనిషి నేనైనప్పటికీ నన్ను అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరి మాటలు అంటే దేవుని మాటలు. ఇవి దేవుని మాటలుగానే అంగీకరించగలిగితే మన హృదయాలు తెరవబడతాయి. ఇవి దేవుని మాటలుగానే మనం వినగలిగితే మన ఆలోచనలు అభివృద్ధి చెందడానికి దేవుని ఎదుట మనం సిద్ధపడవచ్చు. మనం ఒక విషయాన్ని ఆలోచిద్దాం. దేవుడు శ్రమ అనే విషయాన్ని మనం వాక్యం ద్వారా ఆలోచిస్తే మనిషి జీవితంలో పరీక్షలు ఉన్నాయి, పరిశోధనలు ఉన్నాయి. దేవుడు పరీక్షలు పెడతాడు, పరిశోధనలు పెడతాడు. కానీ శోధన పెట్టడానికి మనం గత కాలంలో ఒక సందర్భంలో మనం విన్నాం. అయితే శ్రమ గురించి ఆలోచిస్తే శ్రమలు అనేవి మనుషులకు ఉంటాయా, వస్తాయా? అసలు శ్రమలు మనుషులు పడతారా? ఎక్కువగా మనిషి బాధపడేది ఏంటంటే శ్రమ గురించే. ఇన్ని శ్రమలు నాకు వచ్చినాయి ఏంటి, ఈ శ్రమలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి సంగతులు ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. అయితే శ్రమలు అనేవి ఊరికినే ఎవరికి రావు అని ఒకసారిగా మొదటగా మనం ఆలోచించాలి. ఎందుకంటే శ్రమలు రకరకాలుగా ఉన్నాయి. మనిషి తాను చేసిన పరిస్థితిని బట్టి కొన్ని శ్రమలు ఎదురవడం మనం చూస్తాం. మనిషి తాను ఆలోచించకుండా కూడా కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి మన జీవితాల్లో. అలాగే కొన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయో కూడా అర్థం కాని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే శ్రమలు అనేవి కలుగుతూ లోకంలో ఉన్న నార్మల్ అంటే సహజమైన వ్యక్తికి ఉన్నాయి. అలాగే క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తుని నమ్మి, దేవుని నమ్మి ఆయనతో కొనసాగుతున్న వారికి కూడా ఉన్నాయి. అయితే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ శ్రమల వెనుక విషయాలు ఏంటి అనేది ఆలోచించగలిగితే మనకి దేవుడు చాలా విషయాలు ఆలోచించడానికి మనకి గొప్ప మాటలు చెబుతాడు. ఎందుకంటే దేవుడు అసలు మనం ప్రశ్న చేసుకుంటే నాకు దేవుడు ఈ శ్రమ ఎందుకు రానిచ్చాడు,
మనం ఆలోచించగలిగితే మొదటగా దేవుడు నా జీవితం విషయంలో దేవుని ఎరగని వారికి పక్కకు పెట్టండి, దేవుణ్ణి తెలుసుకున్నవాడిగా, దేవుణ్ణి నమ్మినవాడిగా శ్రమలు ఎందుకు వచ్చిందని ఆలోచించగలిగితే ఒకవేళ ఏదైనా సందర్భంలో దేవుని ఎదుట నువ్వు తప్పిపోయావేమో ఒకసారి ఆలోచించు. దేవుని ఎదుట నిన్ను మార్చడానికి శ్రమ వచ్చిందేమో, నువ్వు చేసిన తప్పును బట్టి శ్రమ వచ్చిందేమో. మరి అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఒప్పుకుని తప్పును లేకపోతే చేసిన పాపాన్ని ఒప్పుకుని మార్పు చెందగలిగితే శ్రమ నుండి బయటికి రాగలిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా చూస్తే ఇంకా ఎలాంటి పరిస్థితులు శ్రమల గురించి వస్తాయి, శ్రమలు అనే పరిస్థితులు ఎలా వస్తాయంటే, నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నా కూడా నాకు ఎలా వచ్చింది అని అంటే సాతాను వలన కూడా శోధనలు లేకపోతే శ్రమలు లేకపోతే బాధలు పెట్టబడిన పరిస్థితులు మనం చూస్తాం. ముఖ్యంగా సాతాను నుంచి కూడా శ్రమలు వస్తాయండి. ఎలా వస్తాయి? ఉదాహరణకి ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని శ్రమకు ఒక నిర్వచనంగా దేవుడు మనకి ఇచ్చాడు. అదేం చెప్పగలరా మీరు? శ్రమకు ఒక కారణంగా శ్రమ ఎలా వస్తుందో, శ్రమ సాతాను ద్వారా ఎలా మనిషి పెట్టబడతాడో, దాని నుంచి విడుదల ఎలా పొందుతాడో ఒక పుస్తకాన్ని ఇచ్చాడు మనకి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఏ పుస్తకం అది? యోబు గ్రంథం. యోబు గారు ఆయన జీవితంలో శ్రమ ఆయన చేసిన దాన్ని బట్టి రాలే. మనం జాగ్రత్తగా గమనించే సాతానే అతన్ని పరీక్షించడానికి దేవుని ఎదుట ఆజ్ఞ తీసుకుని వచ్చి అక్కడ శ్రమ పెట్టబడిందంటే, శ్రమ అంటే కష్టపడటం లేకపోతే నలబడటం, బాధ పెట్టబడటం. ఈ శ్రమ అనేది కారణం ఒకవేళ మన జీవితంలో మనం చేసిన కార్యక్రమాలు అయి ఉండొచ్చు, సాతాను పెట్టే పరిశోధన కార్యక్రమాలు అయి ఉండొచ్చు. శ్రమలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. యోబు గారిని చూస్తే ఆయన జీవితంలో ఎంతో పరిశుద్ధంగా బ్రతికినట్టుగా మనం ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మాటలు ఆ గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఆయన పెట్టబడిన బాధ చూస్తే ఏమంటే ఆయన బూడిదలోకి వెళ్ళి కూర్చున్నాడు. అధిక సంపన్నుడే, ఒక స్థానంలో సంపన్న స్థితిలో ఉన్న ఆయనకి మరి ఈ శ్రమ పెట్టబడిన తర్వాత ఆయన స్థితి మార్చబడింది. మళ్ళీ ఇంకొక విషయం చూస్తే శ్రమలో ఉన్న వారికి ఏమండి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని ఆదరించడానికి ఏదో నేర్పుతున్నాడు అని ఆలోచించాలి. శ్రమలు వచ్చినప్పుడు ఇది ఎందుకు నాకు వచ్చినాయి అని ఆలోచించినప్పుడు దేవుడు ఏదో నీతో నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏదో నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిన్ను మలచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నువ్వు ఇంకా ఏదో మార్చుకోవాలి, ఏదో మారాలి. ఎందుకంటే అది నీ బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉంటుందో నిన్ను దేవుడు తనకు అనుకున్నట్టుగా మార్చుకోవడానికి ఈ పరిస్థితుల్ని నీపై ఉంచాడు. ఈ శ్రమని నీకు వదిలాడేమో. అయితే వాటిని మనం మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వగలరండి. ఏమాత్రము మనం బాధపడక్కర్లేదు, ఏమాత్రము మనం భయపడక్కర్లేదు. ఎందుకు వచ్చేసినవి ఇవి, ఏంటి నాకెందుకు రావాలి, నేనే ఎందుకు బాధపడాలి. చాలామంది ఇదే సందర్భాల్లో ఆలోచిస్తుంటారు. నాకెందుకు రావాలి, ఇంత భక్తిగా ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, నాకెందుకు శ్రమ రావాలి. అయితే దేవుడిని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే అండి, శ్రమలేమి మనల్ని ఊరికినే వదలడానికి లేకపోతే ఊరికినే శ్రమ పెట్టడానికి దేవుడు వదలలే. బంగారం ఉందనుకోండి, మనం బంగారం వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా, మెల బెరుస్తూ ఉంటుంది. మెలమెల మెరవాలంటే ఆ బంగారం మొదట ఏం చేయాలి? బంగారం మట్టిలోంచి తీసుకున్న దాన్ని అలాగే పెట్టుకోం, మనం దాన్ని అందంగా మలుచుకుంటాం, అందంగా ఆభరణంగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం, తయారు చేసుకుంటాం. దాన్ని చేయడానికి ఏం జరుగుతుంది? ఆ బంగారం కాల్చబడుతుంది. ఆ కొలిములో కాలిన ఆ బంగారాన్ని తీసి మళ్ళీ ఒక సుత్తి దెబ్బలో, చిన్న సుత్తి దెబ్బలో, లేకపోతే ఆ మార్గము ఏదైతే బలవంతకమైన ఇబ్బంది కలిగించే ఆ మార్గంలో వాటిని సాగదీసి చేసుకునే తర్వాత అందమైన ఆభరణంగా అది చేర్చబడుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే శ్రమ మన జీవితంలో ఎందుకు వదిలాడంటే, ఒకవేళ నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబెట్టుకోవడానికేమో, సమాజం ఎదుట నిన్ను చూపించడానికేమో. ఒకసారి ఆలోచించండి. ఈ శ్రమలు నిష్కారణంగా మన జీవితంలోకి వచ్చినాయి అనుకోండి, ఏ కారణం లేకుండా వచ్చినాయి అనుకోండి, ఏ కారణం లేకుండా వచ్చినాయంటే మనం ఏం చేయాలి తెలుసా?
ఈ ఈ పాప జీవితంలో బ్రతుకుతున్న, ఈ పాపపు లోకంలో బ్రతుకుతున్న మనం ఈ శ్రమలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించుకోగలిగితే, అంటే ఇలాంటి స్థితిలో, ఇలాంటి లోకంలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికి దేవుడు ఈ వీటిని అనుమతిస్తున్నాడు. దేవుడు అనుమతి ఇవ్వండి ఎవరికి ఏది రాదండి. ఉదాహరణకి గల్ఫ్ దేశాల్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏంటది? ఈ శ్రమ నేను ఇంకా పడలేను. శ్రమ అంటే కష్టపడటం, బాధను అనుభవించడం. అది శరీర సంబంధంగా అయి ఉండొచ్చు, ఆత్మ సంబంధంగా అయి ఉండొచ్చు. ఈ శ్రమ అనేది కంటికి కనబడేటట్టుగా కూడా ఉంటుంది. చూడండి, కొంతమంది పనులకు వెళ్తూ ఉంటారు, కూలి పనులు ఉండొచ్చు, ఏదైనా పని అయి ఉండొచ్చు. ప్రొద్దున వెళ్తారో, నేను అక్కడక్కడ చూడటం జరిగింది. ప్రొద్దున వెళ్తారో గంట, ఎప్పుడు పని చేయనోడు వచ్చాడు, గంట 2 గంటలు పని చేశాడు, మళ్ళీ తర్వాత కనపడలా. ఏమైపోడరా అంటే శ్రమ వాడు అనుభవించడానికి ఇష్టపడలేదు. అయితే శ్రమ వెనుక చాలా గొప్ప ఫలం ఉంటుంది. ఇప్పుడు పని చేశాడు అనుకోండి, సాయంకాలం అనుకో, లేకపోతే ఆ నెల అయిన తర్వాత జీతం అతని చేతులకు వచ్చిన తర్వాత చూడండి, మీకు గుర్తుందో లేదో, చాలామంది నేను స్వయంగా అనుభవించిన గల్ఫ్ దేశాలు వెళ్తూ ఉంటారు కదా, చాలామంది కష్టపడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుందండి. కుటుంబస్తులతో మాట్లాడలేని పరిస్థితులు, దూరంగా ఉన్న పరిస్థితులు, లేకపోతే అక్కడ మన ఇష్టానుసారంగా మాట్లాడలేని పరిస్థితులు, వీటన్నిటి మధ్య కష్టపడి పనిచేస్తున్నప్పుడు కొంతమంది చాలా కష్టాలు ఉంటాయండి. ప్రొద్దునుంచి సాయంకాలం వరకు పని చేసినా వాళ్ళకి ఆహారం తినే సమయం కూడా ఉండదు. అలాంటి టైంలో వాళ్ళ బాధ పెట్టిన బాధ ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఎందుకురా ఈ జీవితం, ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. తర్వాత నెలాఖరిన వచ్చిన జీతం చేతులు పడింది అనుకోండి, వాళ్ళకి తెలియని సంతోషం వస్తుంది. పడిన బాధ అంతా మర్చిపోతారు. ఇప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు డెలివరీ అవుతుంది అనుకోండి, బాధ వస్తుంది కదందా. చూడండి, తల్లులకు మీకు తెలుసు బాగా, డెలివరీ అవుతున్నప్పుడు వచ్చే బాధ కన్నా, ఆ బిడ్డ కడుపులో మోస్తున్నప్పుడు వచ్చే బాధ కన్నా, తర్వాత నీ కౌగిట్లోనికి ఆ బిడ్డ వచ్చాడు అనుకోండి, ఈ బాధలన్నీ మర్చిపోతారు. ఆపరేషన్ అయినా కూడానండి, ఆపరేషన్ అయిన తర్వాత ఈ కుట్లు బాధ పలిస్తూ ఉంటుంది. బిడ్డనాడికి వచ్చి నీ ఒళ్ళెట్టిన తర్వాత ఈ కుట్లు మర్చిపోతావు. అంటే శ్రమ వెనుక ఒక గొప్ప జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమ క్రైస్తవులకు ఎందుకు వస్తుందంటే, దాని వెనుక ఒక అవసరం ఉంది, దాని వెనుక ఒక ప్రక్రియ ఉంది. అందుకే ఒకసారి ఒక వచనాన్ని చూద్దాం, మత్తయి సువార్త. అయితే శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనే ఆలోచన దేవుని ఎదుట మనం పెడితే, దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. ఎప్పుడండి శ్రమలు ఎప్పుడు వస్తాయి మనిషికంటే? మొదటగా దేవుణ్ణి నమ్మిన తర్వాత. ఇక్కడ యేసుక్రీస్తు వారి ఆయన జీవితంలో ఆయన ఉండగా జరుగుతున్న మాటల సందర్భాన్ని ఆయన చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే నన్ను నమ్ముతారో, నన్ను నమ్మి విశ్వసించి లోకంలో బ్రతుకుతుంటారో, మీ మీదకి వస్తుంది ఏంటంటే శ్రమల గురించి ఆలోచిస్తే అండి, బైబిల్లో శ్రమలు పెట్టబడిన వారు అనేక మంది కనపడతారు. మనకి కొత్త నిబంధనలో చూస్తే సంఘాల్లో 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ప్రకటన గ్రంథంలో వాళ్ళ గురించి వివరణిస్తున్నప్పుడు మీరు నా నిమిత్తం శ్రమపడ్డాడంటారు సంఘాల విషయంలో. ఇక్కడ మనం చూస్తే మీరు నా నిమిత్తం ఏమొస్తుంది అంటున్నాడు? శ్రమ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఎందుకు ఎక్కడ ఇంకే దేవుడు లేడా, ఇంకెవరో లేరా లోకంలో, ఈయనే దేవుడా అని ఆలోచన, చెడు ఆలోచన మన హృదయాల్లోనికి రానివ్వకుండా చూసుకోవాలి. ఇది అందుకనే చెప్తున్నాడు మనకి. ఏమండి, శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కువ కనపడతాయి మనకి. మనం అక్కడక్కడ చూస్తుంటే శ్రమ వచ్చిందండి, దేవుని వదిలి వెళ్ళిపోయారు. ఏదో గొప్ప పని చేశాడు, దేవుడి దగ్గరికి వచ్చాడు. ఏదో గొప్ప కార్యం నా జీవితంలో జరిగింది, దేవుని దగ్గరికి వస్తారు. లేకపోతే నాకు అద్భుతం జరిగింది నా జీవితంలో, నేను దేవుని దగ్గరికి వస్తాను. నాకు లేనిది దేవుడు ఇచ్చాడు, నేను దేవుని దగ్గరికి వస్తాను. శ్రమ వచ్చింది, ఏమైపోయాను అంటే అద్భుతాల ద్వారా, లేకపోతే దేవుడు కొన్ని చేస్తున్న కార్యాల ద్వారా దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు నా నిమిత్తం హింసలు పడతారు, బాధలు పడతారు, అప్పుడు మీరేమి దేవునికి దూరంగా, నాకు దూరంగా అయిపోవద్దు అంటున్నాడు. మరొకసారి మాట చదువుదామా? చదవండి, మళ్ళీ ఒకసారి మాట చదువుదాం.
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. యేసుక్రీస్తు వారు సువార్త కాలము దాటేసి ఎక్కడైతే సంఘం ఆవిర్భింపబడిందో, సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నాయో, సంఘాలు కట్టబడుతున్నాయో అక్కడ చెప్తున్న మాటలు చూడండి. ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఎప్పుడు మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎందుకని? ఏమొస్తాయి దేవుని దగ్గరకు వచ్చినప్పటికి? అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరం అంటే శ్రమ. ఇప్పుడు ఎవరైనా మనం ప్రశ్నిస్తారనుకోండి, ఆ ప్రశ్నకు జవాబు ఉందనుకోండి, ఈజీగా చెప్తాం. వినేవాడు కూడా చెప్పిన జవాబును తీసుకోలేడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? బాధాకరంగా ఉంటుంది. మనల్ని మార్చగలిగే ఆలోచనలు కొంతమంది ఇతరులు చెప్తూ ఉంటారు. మనల్ని చెడుగా తిప్పేయగలిగే పరిస్థితులు ఉంటాయి. మన శుక్రవారం మీకు చెప్పాను. ఒక అన్యుడు వచ్చి సభ జరుగుతున్న తర్వాత అయిపోయిన తర్వాత ఒక అన్యుడు వచ్చి స్వార్థంతో చెప్పేశాడు. బయటికి వెళ్ళి సేవకుడు చాలామంది విన్నారు, వెళ్ళిపోయారు. ఇతను వచ్చి అంటున్నాడు, నువ్వు నాతో కూర్చుంటే నిన్ను ఓడించేస్తాను. ఎందుకని? నువ్వు ఇప్పుడు వరకు చెప్పావు కదా, ఇప్పుడు వరకు చెప్పుడు మాట్లాడినాయి కదా, నువ్వు ఎవరినో మార్చేస్తానని. నువ్వు దేవుడు ఉన్నానని నమ్ముతున్నావు, నేను దేవుడు లేడని నిరూపిస్తాను అన్నాడు. మీకు చెప్పాను కదా మామ, దేవుడు లేడని నిరూపిస్తానన్నప్పుడు ఏంటి, సరే మంచిదే, గొప్ప మాట అన్నావు. సేవకుడేమి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు, నీ ఎదురు తిరగలే, జాగ్రత్తగా ఆలోచించాడు. దేవుని ఎదుట ఆలోచిస్తూ ఆయనకి ఒక మాట విసురుతున్నాడు. ఏమని? వాడి సవాలుకి ప్రతి సవాలు కాదు విసిరేది. సరే నీ ఆలోచనకి గొప్పదే, నిజంగా నువ్వు నిరూపించుకోగలిగితే నీవు చెప్పిన బోధకి మారు మనసు పొందిన ఒక 50 మందిని మాత్రమే తీసుకురా. ఒకవేళ నేను చెప్పిన సువార్త ఉంది కదా, సువార్త ప్రకారం మారి రక్షణలో బ్రతుకుతున్న వారిని 100 మందినో లేకపోతే నా దగ్గర నాకు తెలిసిన వారిని నేను తీసుకొస్తా. మనం కూర్చునే ముందు వాళ్ళందరి ముందు మాట్లాడుకుందాం, ఒక 50 మందిని తీసుకుని రా అన్నాడు. వెంటనే అతను ఏం చేశాడు? తల ఎత్తి చూపించలేక వెళ్ళిపోయాడు. ఎందుకని? ఇలాంటి దేవుని వ్యతిరేకమైన మాటల వాళ్ళ దగ్గర సంభాషణ, నోటి మాటలు ఉంటాయి తప్ప వారి ద్వారా ప్రభావితమై మార్పు చెందిన వాళ్ళు కనపడరు కదా. కానీ సువార్త వల్ల ప్రభావితం చెందిన వాళ్ళు కనపడతారు. శ్రమలు పెట్టబడుతున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు మనం ఇలా ప్రశ్నించబడుతున్న సమాజంలో ప్రశ్నించబడుతున్నప్పుడు మన దగ్గర జవాబు ఎలాంటి సందర్భాన్ని బట్టి ఏ జవాబు ఇవ్వాలో మనం తెలిసి ఉండాలి. లేదంటే ఇబ్బంది పడతాం. అది ఎవరిమైనా కదా, క్రైస్తవుల దగ్గర ఉండొచ్చు, అన్యుల దగ్గర ఉండొచ్చు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనకి, మళ్ళీ ఒకసారి మార్చవుదామా, మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే అభ్యంతరాలు వస్తాయి. ఎక్కడొస్తాయంటే భార్యాభర్తల మధ్య వచ్చే అభ్యంతరాలు వేరు, తండ్రి పిల్లల మధ్య వచ్చే అభ్యంతరాలు వేరు, కుటుంబస్తుల మధ్య వచ్చే అభ్యంతరాలు వేరు. మీకు ఒక విషయం చెప్పాలి, వాటిని చూడొచ్చు, చూడకపోవచ్చు, వాటిని మనకి ప్రశ్నార్థకంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ పెద్ద కేర్ చేయం మనం. ఎందుకంటే ప్రశ్నార్థకంగా ఉండేది ఏంటో తెలుసా? దేవుని ఎదుటి జీవితం. ప్రశ్నార్థకంగా కనబడేది ఏంటో తెలుసా? దేవుని ఎదుటి జీవితం. దీన్నే అభ్యంతరం పడినప్పుడు చాలామంది వెనుతిరిగి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అభ్యంతరాలు మీద వస్తాయి. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నారని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేరు కనుక ఎలాగు చేయుదురు. ఎవరు? దేవుణ్ణి వ్యతిరేకించేవారు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన కలిగిన వారు, దేవుని సువార్తను అడ్డుకునేవారు. వీళ్ళు ఎలా శ్రమ పెడతారంటే తమ మాటల ద్వారా, తమ క్రియల ద్వారా, తమ పనుల ద్వారా. చూడండి, నేను మారుతానండి నిజంగా అంటాడు ఒక ఆయన వచ్చి, నేను నీ దగ్గరికి వచ్చేస్తానండి, ఇంకా ఈ వారం మాత్రం నా పరిస్థితుల్లో నన్ను వదిలేయండి అంటాడు. ఏదో చెడు కార్య విషయంలో నాకు సహాయం చేయండి అంటాడు. చేస్తారా? చేయొచ్చా? నేను వచ్చే వారం మారుతాను, ఈ వారం సహాయం చేసేయండి అంటాడు. చెడు విషయాల్లో చేయగలమా? చేయకూడదండి. ఇక్కడ అభ్యంతరాలు వస్తాయి, దేవుని ఎదుట ఎక్కువ కనబడతాయి. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. శ్రమలు ఎప్పుడు మన ఎదుట వస్తున్నప్పుడు సిద్ధంగా ఉండాలి. అదే యేసుక్రీస్తు మాట్లాడు, మీరు సిద్ధంగా ఉండండి. శ్రమలు వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి అని దేవుని అడిగితే నువ్వు సిద్ధపడు.
ఊరెళ్ళకి సిద్ధపడతావు, దేశం కానీ దేశం వెళ్ళడానికి సిద్ధపడతావు, లేకపోతే ఒక పెళ్లి చేయడానికో లేకపోతే కార్యక్రమం చేయడానికో ఒక ఇల్లు కట్టుకోవడానికో సిద్ధపడతావు. అది కాదు నీకు కావాల్సిన సిద్ధపాటు. నీకు శ్రమ వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండు. శ్రమ వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నామనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? యోబు గారు ఒక టైంలో శ్రమ వచ్చినాయంటే కొంచెం బాధపడ్డాడు ఫస్ట్. తర్వాత శ్రమ అనుభవించడానికి నేను సరిపోనా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అంత ఉన్నతమైన ఆలోచన మనకు పుట్టాలి, అంత ఉన్నతమైన ఆలోచన మన జీవితాల్లో కలగాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే అందుకే ఒక పుస్తకాన్ని మనకు జీవితంలో ఇచ్చాడు. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని. ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. మరొక మాట కూడా చూద్దాం. శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా తీసుకోవాలో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. శ్రమలు వచ్చినప్పుడు ఎలా వాటిని మనం తీసుకోవాలి? 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ తన కుమారుడిగా చెప్పుకున్న ఆ తిమోతి గారితో మాట్లాడుతున్నాడు. మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటాడు. ఏమంటే సైనికుడు శ్రమ పడతాడా? శ్రమ పడ్డా? సైనికులు మనకు అప్పుడప్పుడు సోల్జర్స్ పనిచేసి లేకపోతే అక్కడ ఆ బార్డర్లో కష్టపడి మన ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా హుందాగా కనపడుతూ ఉంటారు. మనం అనుకుంటాం అలా సుఖంగా ఉందేమో పని అనుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు సెంటు గింటూ మంచి బట్టలు వేసి తిరిగాడు అనుకోండి, గల దేశంలో చేసి వచ్చిన వాళ్ళు అయ్యి బాబోయ్ అక్కడ ఏం పని ఉండదేమో, ఇక్కడున్న పరిస్థితిని బట్టి ఏమనుకుంటామంటే అక్కడ ఏం పని జరిగినేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ తిరుగుతున్న జీవితానికి, ఇక్కడ అనుభవిస్తున్న ఈ పరిస్థితికి అక్కడ తారుమారు ఉంటుంది. సైనికుడు దాదాపుగా 35 కేజీలు సుమారుగా భుజం మీద వేసుకుని డైలీ నడవాలి. నడవడమే కాదు, నిలబడాలి బోర్డర్లో. ఏమంటే 1 కేజీ వస్తువు కూడా ఏదైనా 10 నిమిషాలు గంట పట్టుకోగలదు. 30 కేజీలు ఇలా నడుము మీద కట్టుకుని నిలబడటం అంటే సైనికుడికి ఉన్న శక్తి, ఆయనకున్న సామర్థ్యము, అతను ఉపయోగించే తీరు మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ పౌలు గారు తిమోతికి ఎవరిని గుర్తు చేస్తున్నాడు? ఏమంటే మామూలుగా కష్టపడే కూలీలు చూపించవచ్చు కదా. ఇంకా కూలి పనివాడైనా కాసేపు పార పట్టుకుని కొద్దిసేపు నడుము లాగింది నుంచుని మళ్ళీ పని చేస్తాడేమో. సైనికుడు ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు ఎవడొస్తాడో, ఎప్పుడు ఆపోజిట్ ఆ దేశం వాడు మన మీద పోరాటం చేస్తాడేమో, యుద్ధం చేస్తాడేమో, ఎవడని వస్తాడేమో కంటి ఏదంటే కళ్ళు ఏమంటుందండి, ఎలా కాసు కూర్చోవాలంటే కాయలు కాసేలాగా. కాయలు కాయటం అంటే ఎర్రగా అయిపోతాయి కళ్ళు. అంటే రెప్పమాటుకు సమయాన్ని కూడా వినియోగించుకోలేని పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు తెలుసా? కష్టతరమైన పరిస్థితి అది. మనం ఎక్కడ చూస్తామంటే యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాలు చూస్తే మీకు అర్థమవుతుంది. యుద్ధాలు ఇప్పటికీ అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి కదా. నిజంగా వాళ్ళ గుండెలు గుప్పిడి పట్టుకుని తిరుగుతున్నట్టు ఉన్నారండి. గాజా కానీ ఇతర దేశాల్లో, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లో జరుగుతుంది. అవన్నీ చూస్తే మనకి అక్కడ సైనికుడిని పరిశీలించగలిగితే వాడు ఉపయోగించే ఆలోచనలు, వాడు ఉన్న శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని ప్రశ్నార్థకంలో దించేస్తాయి. అందుకే ఇక్కడ సైనికుడిని ఉపయోగించి చెప్తున్నాడు. ఒక కూలి పని ఉండో లేకపోతే ఇంకొక వ్యక్తిని చూపించట్లే. ఇక్కడ సైనికుడికి ఉన్న శక్తి, ఆయనకున్న రోజు వ్యాయామం చేయాలి. ఏమన్నా ఇంత లావుండి ఇంత ఎత్తున్నాడండి, తీసుకెళ్ళి సైనికుని చేసామనుకోండి, ఆడగట్టుకొచ్చి వెనకాల తగిలించేవాడిని ఉంటుందా? ఉండగలదా? ఉండలేడు. అంటే వాడికి అక్కడ నిలబడడానికి, లేకపోతే ఆ పని చేయడానికి, లేకపోతే అక్కడ కాపలా కాయడానికి కొంత శక్తి అవసరం. ఆ శక్తిని అతను వినియోగించుకోవడానికి తగిన ఆహారం తీసుకుంటాడో, తగిన వ్యాయామం చేస్తాడు. అందుకే ఇక్కడ సైనికుడి గురించి అంటే శ్రమ పెట్టబడతాడు. వ్యాయామం అంటే శ్రమ పెట్టబడటం. శరీరాన్ని శ్రమ పెట్టుకోవడమే వ్యాయామం అంటే. చెమటలు కారుతాయి కదా, ఏమంటే చెమటలు కారవా? ఎంత చెమటలు కారుతాయి? ఇంకే మళ్ళీ 1 గంట చేయడానికే వాళ్ళ ఒళ్ళంతా తడిచిపోద్ది. అదే చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే వ్యాయామం చేసేవాళ్ళు, కష్టపడే వాళ్ళు కూడా. మనం పని చేస్తున్నాం అనుకోండి, ఎంతసేపట్లో మనకు చెమటలు పెట్టేస్తాయి. కష్టపడటం మీద ఇక్కడ కూర్చుండేది పెట్టేస్తున్నాయి. కష్టపడటం ముందు తడదవలసింది. ఇక్కడ నుంచి చెప్పడానికో లేకపోతే మీకు కూర్చొని ఉండడానికో మనకు చెమటలు పెట్టేస్తాయి. అంటే వాళ్ళకి ఇంకా
బాధాకరమైన పరిస్థితి వస్తుంది. అయితే ఈ శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో అని చెప్తున్నాడు తెలుసా? ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా అనుభవపూర్వకంగా నువ్వు నిలబడు అని చెప్తున్నాడు. దేనికి? శ్రమ ఎదురైనప్పుడు. ఒక సైనికుడు అనుభవపూర్వకంగా నిలబడతాడు. అతను యుద్ధం చేసినా చేయకపోయినా ముందు ఒకప్పుడు అతనికి అనుభవం ఉన్నా లేకపోయినా అక్కడ అనుభవం ఉన్న వ్యక్తిగా నిలబడతాడు. ఒకవేళ ముందు ఏం చేస్తాడో తెలుసా? ట్రైనింగ్ తీసుకుంటాడు. ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు ఒకవేళ అతను ఇతర దేశాల నుంచి నీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు వాడిని ఎలా ఎదుర్కోవాలి? ముందుగానే గన్ ఉంటుంది కదండి, టపటపా కాల్ చేయడం అనుకుంటారేమో. ఎప్పుడు కూడా మీరు మనకి ఎస్ఐలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చూడండి, ఎప్పుడు గన్ ఉంటుంది. ఎప్పుడైనా గన్ తీసి ఎవరి మీద గురి పెట్టాడా? పెట్టడో. సమయానుకూలంగానే ఉపయోగించాలి. అతనికి శక్తి ఉంది కదా అని వెంటనే తీసి కాల్చడానికి అధికారం లేదు, పరిస్థితులను బట్టి వెళ్ళాలి. అలాగే ఇక్కడ సైనికుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితిని పరిగణించి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదురాడాలో, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కోవాలో ఆ పరిస్థితిని అనుభవపూర్వకంగా ఉంటాడు. ఇక్కడ క్రైస్తవుడు కూడా మనల్ని అనుభవపూర్వకంగా శ్రమ అనుభవించమంటాడు. శ్రమ అనుభవించేటప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలంటే అనుభవపూర్వకంగా. నీకు అనుభవం ఎక్కడ వస్తుంది? ఉదాహరణకి మనకు అనుభవం ఎక్కడ వస్తుందండి? మనకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ముందు శ్రమ పడిన అనుభవాలు యేసుక్రీస్తులో లేవు. మరి ఎలా వస్తాయి? మనకు ఒక మార్గం చూపే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా శ్రమ పెట్టబడ్డాడో మనం వింటుంటే మనకు అర్థమైపోతుంది. వింటుంటేనే మనకి మన హృదయం కలిచివేయబడుతుంది. ఆ మాటలు వింటుంటేనే మనకి ఒక తెలియని ఆలోచనలు వస్తాయి. అందుకే అంటున్నాడు, మీరు ఆయన్ని గుర్తు చేసుకోండి. అందుకే పౌలు గారు, నేను ఎవరు చూసి వెళ్తానంటే గురి యేసుక్రీస్తును పోలి నడుచుకుంటానంటాడు. ఎందుకని? ఆయన శ్రమ ఈయన తెలుసు, ఆయన శ్రమ పెట్టబడిన పరిస్థితిని తెలుసు. అందుకే ఎన్ని కష్టాలు పడ్డాడో ఒక 3 వచనాల వివరణలో ఇచ్చాడు ఆయన. పౌలు గారు ఆయన చేస్తున్న సేవలో, సువార్త పరిచర్యలో ఆయన పడిన కష్టాలు ఎలా ఉన్నాయో వివరించి చెప్పాడు సంఘానికి, లేకపోతే ఆ సేవకులకి. అలాగే చెప్తున్నాడు ఇక్కడ తిమోతికి చెప్తూ, నువ్వు సంఘంలో లేకపోతే దేవుని సముఖంలో నువ్వు తిరుగుతున్నప్పుడు, ఉంటున్నప్పుడు ఒక సైనికుడు గుర్తు తెచ్చుకో. అనుభవపూర్వకమైన శ్రమ అనుభవించు. ఈ శ్రమ ఎలా ఉండాలంటే అనుభవపూర్వకంగా ఉండాలి. నీ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవుడికి మనకి అనుభవం ఎక్కడ వస్తుందండి? ఎక్కడ వస్తుంది క్రైస్తవుడికి అనుభవం? ఈ శ్రమల గుండా ఈ వాక్యము ఆలోచిస్తే నీకు ఎక్కడి నుంచో నీకు శ్రమలు పెట్టబడిన క్రైస్తవులు కూడా కనబడి ఉండొచ్చు. కానీ నువ్వు శ్రమలు పెట్టబడిన వారిని జ్ఞాపకం చేసుకుని నువ్వు సంతోషంగా ఉండకో. నీకు శ్రమల నీ ఎదుట ఎవరైనా శ్రమ పెట్టబడుతున్నారనుకోండి, బాధ పెట్టబడుతున్నారనుకోండి, అతను చూడు. ఒకవేళ రేపొద్దున నీకు వచ్చినప్పుడు అతను ఎలా అయితే రియాక్ట్ అవుతున్నాడో, అతను దాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి అతను గెలిచాడా లేకపోతే ఓడిపోయాడా అనేది నువ్వు తీసుకోగలిగితే నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమైపోతుంది. మరొక మాట కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, క్షమించండి 4వ అధ్యాయం, 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దామా. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము. చాలామంది సేవ వాక్య విషయంలో, దేవుని సువార్త విషయంలో అనుకుంటారు, సేవ అంటే చాలా మంచిదండి, సేవలోకి వస్తే సంతోషాలు ఉంటాయి. ఎలాంటి వాళ్ళకి దేవుడు సంతోషాలు ఇస్తాడో అందుకే నీ సేవ చేస్తున్నాను, లేకపోతే నాకు అన్నీ ఇస్తాడో, కార్లు బంగళాలు ఇవన్నీ ఇస్తాడో. నిజంగా మరి పౌలు గారు ఏంటి తిమోతి గారికి అలా చెప్పట్లేదు? నిజంగా అలా చెప్తే ఎవరన్నా సేవలోకి వస్తాడండి? మామూలుగా నువ్వు శ్రమ పెట్టబడతావయ్యా, సేవలోకి వచ్చినప్పుడు కష్టపెట్టబడతావు, నిన్ను నలుస్తారు, చాలామంది కొడతారు, తిడతారు. నిజంగా సువార్త చేసే వాళ్ళు కొడుతున్నారండి. లేదా ఈనాటికి మన చూడలేదని వారు ఈనాటికి బాధలు పడుతున్నారు, కొట్టబడుతున్నారు. అనేక మంది చేత సువార్త ప్రకటిస్తున్న అడ్డుకునే వారి చేత బాధ పెట్టబడుతున్నారు. అయినా కూడా వాళ్ళు ఆపేస్తున్నారా? ఎందుకు? వాళ్ళకి ఏ అనుభవం ఉంది? పౌలు గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు జీవించారు, పౌలు జీవించాడు, నేనెందుకు జీవించలేనని వాళ్ళు ఆ సువార్త యొక్క సత్యాన్ని ఎరిగిన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ చాలామంది లోకంలో ఇలా అనుకునేవారుగా లేరు. క్రైస్తవుల దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నాకు ఏదో వచ్చేది, నాకు ఏదో నేను సంతోషిస్తాను.
చాలామంది అలా అనుకునే సంఘంలోనికి లేకపోతే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కనబడుతూ ఉంటారు. ఏదో జరిగినాయి, నాకు ఒక మంచి జరిగింది ఆయన దగ్గర నమ్ముకోవడం వలన. యేసుక్రీస్తుని నమ్మితే ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు ఇచ్చేదేంటో తెలుసా? నిన్ను మంచిగా ఇంకా నిలబెట్టడానికి ఆయన నిన్ను నలుస్తాడు. ఏమన్నా ఒక మంచి చపాతీ చేసుకోవాలనుకోండి, పిండి పట్టుకొచ్చి సేమ్ రూపాన్ని తీసుకొస్తారా? ముందు పిండి పట్టుకొచ్చి సేమ్ అదే రూపం అయిపోతా ఫస్ట్ చపాతీ చేయాలంటే. కాదు కదా. మీరు ఒక అందమైన రౌండ్ చపాతీ తినాలంటే దాన్ని ముందు నీటితో దానిలో వేసి తగిన నీళ్ళేసి దాన్ని కలిపి నలగ కొట్టాలి దాన్ని. అది యేసుక్రీస్తు వారు శరీరానికి సాదృశ్యంగా మనల్ని ఏమి చూపించాడు? రొట్టెనిచ్చాడు. అది ఎందుకు? నలగ కొట్టబడి తీసుకోవాలి. చాలామంది ఆ నలగ కొట్టబడి పరిస్థితిని రొట్టెలుగా తీసుకోరు. మామూలుగా ఎక్కడెక్కడో రోడ్డు మీద దొరికిన షాప్లో దొరికిన తీసుకొచ్చి తినేస్తూ ఉంటారు. కానీ మనకది సాదృశ్య రూపమైన బల్ల రొట్టె. దానిని అలా ఎలా అయితే యేసుక్రీస్తు వారు నలగ కొట్టబడ్డారో దాన్ని అలా నలిచి మనం తీసుకుంటే ఆ యొక్క శరీరానికి సాదృశ్యంగా మనం తీసుకుంటున్నట్టు. మనం చూస్తే ఇక్కడ ఈ వచనంలో ఆలోచిస్తే అండి, మనం మళ్ళీ ఒకసారి ఆ వచనం చూద్దాం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సంపూర్ణత అనే పరిచర్య ఎప్పుడవుతుందంటే శ్రమ పట్టబడిన తర్వాతే. సంపూర్ణంగా జరిగించి అంటున్నాడు కదా. సంపూర్ణంగా జరిగించాలంటే మొదట ఏమొస్తాయో తెలుసా? శ్రమలు వస్తాయి. శ్రమ పడని సేవకుడు అది నిజమైన సేవ అని నేను వాక్యం ద్వారా ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది. నిజమైన సేవ కాదు. శ్రమపడని సేవకుడు, శ్రమపడని సువార్థికుడు, శ్రమపడని విశ్వాసి నిజమైన దేవుని విశ్వాసిగా బ్రతుకుతున్నట్టు కాదు. ఎందుకంటే శ్రమలో నిన్ను పరీక్షించడానికే వస్తాయి, శ్రమలో నిన్ను శుద్ధి చేయడానికే వస్తాయి, నిన్ను గొప్పవాడిగా నిలబెట్టడానికే వస్తాయి. నేనేం చదవనండి ఐఏఎస్ అధికారిని అవుతానంటే అవదు. చదవాలి. చదివిన తర్వాత కొంతకాలానికి వెంటనే పోనీ ఈరోజు చదివానండి రేపు అయిపోతానంటే అవదు. పోనీ ఒక నెల చదివానండి అవదు. ఒకసారి సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు గుండా మన జీవితం ముందుకు కొనసాగాలి. తర్వాతే దాన్ని సాధించుకోగలం. ఏమంటే లోకంలో ఒక చిన్న ఉద్యోగాన్నో లేకపోతే లోకంలో ఉన్న కొన్ని పరిస్థితుల్లో వాటిని పొందుకోవడానికే శ్రమ పట్టబడుతున్న మనిషి మరి దేవుని ఎదుట పరిశుద్ధునిగా లేకపోతే పవిత్రునిగా పరలోకం చేరాలంటే శ్రమ పెట్టబడరా? శ్రమలు రావా? వస్తాయి. అందుకే చెప్తున్నాడు, శ్రమల్లో నువ్వు ఎలా నిలబడాలో తెలుసా? అనుభవపూర్వకమైన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడాలి. ఆ శ్రమలను వచ్చే వాటిని తీసుకోవాలి, వాటిని ఎదుర్కొని నువ్వు నిలబడాలి. శ్రమల్లో కొట్టుకుపోకూడదు. వరద వస్తే కొట్టుకుపోయినట్టుగా. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుకుందాం. స్త్రీలు మృతులైన వారిని తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇక్కడ సంఘంతో విశ్వాసపు జీవితపు విషయంలో మాట్లాడుతూ ఏమంటే స్త్రీలంట నలగొట్టబడ్డానికి కూడా సిద్ధపడిపోయారంట. వాళ్ళు దేనికోసం అంటే నిజమైన పునరుత్థానం కోసం. మనం దేనికోసం ఎదురు చూస్తామంటే కొన్ని రోజులకి మనకేదో అద్భుతం వచ్చేయాలి, కొన్ని రోజులకి మనకేదో సాధించేయాలి. ఈ లోకంలో సాధించేసామంటే అన్నీ అయిపోయినాయి అనుకుంటాం. ఈ లోకంలో సాధించేది లోక సంబంధమైనదే తప్ప ఈ లోకాన్ని దాటి సాధించేది పరిశుద్ధమైనది. అది దేవుని వాక్యం చెప్పేది. చదువుదాం మాట మళ్ళీ. ఇంకా మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. ఏం జరిగిందో తెలుసా? విశ్వాస జీవితంలో రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఇన్ని వస్తాయా? దేవుని ఎదుట శ్రమ అనేది మన జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో వస్తున్నప్పుడు ఇన్ని వస్తాయా? వస్తాయని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం పరిపూర్ణుడు అవడానికి నిలబడాలి.
శ్రమల్లో నిన్ను ఏం చేస్తాడో తెలుసో దేవుడు, పరిపూర్ణుడు చేస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఈ జీవితం ఆగిపోయి ఉండొచ్చు, ఈ జీవితం ముగింపు అయిపోయి ఉండొచ్చు, కానీ పరలోక ద్వారాన్ని తెలాలంటే, పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఈ లోకంలో ఈ శ్రమ అనుభవించాలి. అనుభవించను అని అన్నావంటే నువ్వు దేనికి వ్యతిరేకంగా ఉన్నావో తెలుసా? దేవునికే. అంటే ఇదేంటంటే బాధలు పెట్టడానికే దేవుడు ఉన్నాడా అని అడిగారు అనుకో, దేవుడు బాధ పెట్టడానికి ఉండడు, నిన్ను మార్చడానికి ఉన్నాడు. దేవుడు నిన్ను అలా ఒట్టిగా ఎలా పడితే అలా వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చేయని చెప్పే పరిస్థితి కాదు. ఎలా పడితే నువ్వు వచ్చేయి నేను తీసుకెళ్ళిపోతానని ఆయన కాదు. చూడండి, మనం పరీక్షించే ఎవరినైనా ఒక ఉద్యోగానికి కానీ లేకపోతే ఒక ఏదైనా చేయడానికి అతనికి అధికారం ఇస్తాం, పరీక్షించిన తర్వాత ఇస్తాం. ఏమంటే దేవుడికి నీకు తేడా ఉందా లేదా? మరి ఇప్పుడు మనమే పరీక్షిస్తున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 100 రూపాయలు పక్కన వాడికి ఇవ్వాలనుకోండి, మళ్ళీ నువ్వు దాచిపెట్టరా నేను కాళ్ళలో స్నానం చేసి వస్తానని నీ పక్కన కూర్చున్న వాడికి ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకోండి, ముందే ఇచ్చేస్తారా? వెంటనే 100 రూపాయలు ఉండండి దగ్గర లేవు, ఇంకా ఇచ్చేస్తా వెంటనే? ఆలోచిస్తా, అసలు అతను ఎలాంటి వాడో ఆలోచిస్తాం. ఇవ్వాలంటే ఏంటి, ఆఫ్టర్లో ఒక 100 రూపాయలు నువ్వు వెళ్ళి వెంటనే తెచ్చుకోవడానికి వాడికి ఇచ్చే ముందే ఆలోచిస్తున్నావే. మరి పరలోకం ఈ 100 రూపాయలతో సాట? మరి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. తనతో ఆయన పరలోకంలో నీకు స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఎందుకు పరీక్షించకూడదు? ఈ శ్రమలు ఎందుకు రాకూడదు? నిన్ను మార్చడానికి దేవుడు అనుమతిస్తాడండి. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, చూడండి 38వ వచనం చదువుదాం. శోధింపబడ్రి, ఖడ్గంతో చంపబడ్రి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలో కొండల మీదను గుహలలోను సొరంగములోను తిరుగులాడుచు. ఏమంటే క్రైస్తవులకి ఇన్ని బాధలు వస్తాయా? అన్ని సుఖాలే కదండి. నీకు లేవా? ఏం కావాలి? ఇల్లు లేదా? రా ప్రార్థన చేస్తాను, ఇల్లు వచ్చేద్ది. పిల్లలు లేరా? నువ్వు శ్రమ పెట్టబడుతున్నావా పిల్లలు లేరని? రా నేను ప్రార్థన చేస్తే ఏమొచ్చేద్ది? పిల్లలు పుట్టేస్తారు. ఇది మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఇదేంటి ఈ వచనం చూస్తుంటే ఎలా ఉంది? క్రైస్తవులు అనబడిన వారు కొట్టబడతారో, తన్నబడతారో, నలచబడతారో అంటే వాళ్ళందరూ క్రైస్తవులు అనబడరు. ఎవరైతే అద్భుతాలో లేకపోతే ఏ ఆశ్చర్యకార్యాలో చూసి, లేకపోతే ఏదో ఆ గాంభీర్యం, మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఏమీ ఉండదు లోపల, వాక్యపు అక్షరం ఉండదు, వాక్యం ఉండదు. బయటకు మాత్రం ఎలా కనపడతారో తెలిసి చాలామంది, నాకంటే గొప్పడెవడో లేడండి ప్రపంచంలో, ఒక మైకి ఇచ్చామంటే ఇంకెలా పడుతుంది. ఇలాంటి వారిని చూస్తే ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నలచబడలేని వ్యక్తి అనుభవపూర్వకంగా ఎలా మాట్లాడగలడు అనే ఆలోచన వస్తుంటుంది. అవునండి, నలచబడాలి దేవుని వాక్యం ద్వారా. స్వార్థ విషయంలో కానీ ఏమంటే స్వార్థకి ఎప్పుడైనా కదిలావా అంటే లేదు. చూడండి, చాలామంది సేవకులుగా గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, కానీ వారు సువార్త ఎక్కడ కనబట్టలే. సువార్త అంటే ఏంటి? దేవుని తెలియని వారికి వెళ్ళి చెప్పడం. సంఘాల్లో ఎవరైనా వచ్చి చెప్పేయగలరు, కూర్చోబెడితే నేనైనా వచ్చి చెప్పేయగలను. వీధిలోకి వెళ్ళి చెప్పేవాడే వాక్యపు ఆ లోతులను. ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు చూడండి, శ్రమ పెట్టబడిన వారిని. వాళ్ళు ఎలాంటి వారంటే దేవుని పిల్లలు. నా పిల్లలని దేవుడు చెప్పుకోవాలంటే ఏమంటే యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాళ్ళమా మనం? ఆయన కంటే గొప్పవారమా? ఆయనే శ్రమ పట్టబడ్డాడు కదా. ఎవరి నిమిత్తం? పోనీ ఆయన తప్పు చేసినందుక మన శ్రమ పట్టబడతామంటే? ఒకటి మనం తప్పు చేసి మన శ్రమ పట్టబడతాం. తప్పుడు కార్యాలు ఏమైనా చేయాలనుకోండి, ఒక దొంగతనం, బాధలు వచ్చినాయి అనుకోండి, ఎవరు బట్టి వచ్చినాయి? నువ్వు చేసిన కార్యాన్ని బట్టి శ్రమ వచ్చింది. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు శ్రమ పొందొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన చేయని వాటిపై మన నిందలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన శ్రమ పట్టబడ్డాడు. మరి ఆయన్ని చూసి అంటే చెయ్యని పనికే కారణము అనుభవించిన ఆయన మనకు ఎలా కనబడుతున్నాడో తెలుసా? ఎలా చూడాలో తెలుసా ఆయన్ని? నాకు శ్రమ వచ్చినా, ఒకవేళ నా తప్పిదాన్ని, నా పరిస్థితుల్ని బట్టి నాకు వచ్చినాయి, ఒకవేళ నా జీవితంలో నేను చేసిన కార్యాలు బట్టి వచ్చినాయి, లేకపోతే దేవుడు నన్ను మార్చడానికి ఈ వదులు అనుమతిస్తున్నాడు. దేవుడు అనుమతి ఏముంది జరగదండి. యోబు గారిని పరీక్షించడానికి కూడా సాతాను అడిగినప్పుడు నువ్వు అతని ప్రాణానికి ఏమీ హాని చేయకూడదని ఒక విషయాన్ని చెప్పాడు.
అలాగే జరిగింది. మొత్తం శరీరం అంతా కుళ్ళి పుండ్లు వేసేసినాయి, బూడిద కప్పుకొని కూర్చున్నాడు. ఎవరో యోబు గారు. యోబు గారి కంటే గొప్ప నిజంగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పక్కకి ఎందుకు పనికిరామనుకోండి. పోని యోబు గారి విషయంలో ఏమంటే భక్తులను చూపించి ఎందుకు మనకు నేర్పిస్తున్నాడో తెలుసా? వాళ్ళు ఈ గ్రంథంలో ఈ మాటలను ఎందుకు రాయించాడో తెలుసా? నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు శ్రమలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని ఎలా అంగీకరించాలో, వాటితో నువ్వు ఎలా సాధన పెట్టబడగలగడాలో నీకు నేర్పించడానికి మాత్రం నేర్పిస్తున్నాడు. ఇవన్నీ తెలియజేస్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. శ్రమల్లో మనకి ఏం కావాలో తెలుసా? శ్రమల్లో దేవుడు మనకు నేర్పించే విషయాలు ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై. చూసారా ఏం కావాలో ఇక్కడ చెప్తున్నాడు తెలుసా? శ్రమలో మీకు శ్రమ వచ్చిందంటే ఏముండాలి? ఓర్పు. ఓర్పు చాలా ద్రోహ కార్యములను ఆపుతుంది. సహనం, ఓర్పు ఇవన్నీ క్రైస్తవ జీవితానికి ఒక గుణాలు అని చెప్పుకోవచ్చు. మనం క్రైస్తవుడు అనాలంటే ఈ గుణాలు ఉండాలి. శ్రమ యందు ఓర్పు ఉండాలంటున్నాడు. అప్పుడు నీకేమొస్తుంది? ఏమొస్తుందండి? మనల్ని నిలబెట్టగలుగుతాడు దేవుడు. ఓర్పు కలిగి ఉంటేనే శ్రమలో ఆ శ్రమ యొక్క విలువ నీకు అర్థమవుతుంది. ఆ శ్రమను ఎదిరించే మార్గం కూడా ఇస్తాడు. ఏమంటే ఎవరిని కూడా దేవుడు ఊరికినే బాధ పెట్టడానికి వదలడు. మీకు తెలుసో లేదో చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు. దేవుడు ఎవరిని కూడా ఊరికినే నలచడానికి బాధ పెట్టడానికి వదలడు. లోకంలో వచ్చిన శ్రమల్ని వాటిని ద్వారా నిన్ను ఏదో పరీక్షించడానికో, మార్చడానికో, నిన్ను శుద్ధీకరించడానికో, నిన్ను నిలబెట్టడానికో అవి అనుమతిస్తూ ఉన్నాడు. చూడండి, మరొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఏమంటే శ్రమల్లో మనం ఎలా ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పు చేశామండి, దెబ్బలు తిన్నాం, ఏమనుకుంటాం? ఎందుకు ఎవరైనా ఏమన్నా కూడా ఆడు తప్పు చేశాడు కాబట్టి దెబ్బలు తిన్నాడు అబ్బాయి అని చెప్తారు. అయితే దానివల్ల మీకు ఏం ఘనత రాదు కదా. కానీ ఇంకా నిందే వస్తుంది. ఎలాగా? ఆడు తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు అబ్బాయి, నువ్వు ఎవడా మాట్లాడమన్నాడు నిన్ను అంటుంటారు కదా. తర్వాత చదవండి మాట. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఎవరు పిలబడ్డారు? ఆనాటి పాపస్తుల్లా? వాళ్ళకైనా నిందలో, వాళ్ళకైనా బాధలో మనకు అవసరం లేదా? ఎందుకండి ప్రతి ఆదివారం వచ్చి చర్చిలో కూర్చుని వెళ్ళిపోతే సరిపోదా? పరలోకం వెళ్ళిపోతాం. పరలోకానికి దారి ఇదే కదండి. మన మాటలు ఎలా ఉంటాయంటే పరలోకానికి దారి సంఘమే కదా. మరి అలాంటప్పుడు సంఘంలో కూర్చుని వెళ్ళిపోమా? బియ్యం గింజలో మూట తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కూర్చుని కడుపు నింపేసుకోండి. వండుకోవాలంటే ఎన్ని చేయాలి ప్రక్రియ? అన్ని పనులు చేసిన తర్వాతే కదా మన నోట్లోకి వెళ్తుంది. అప్పుడు ఆహారంతో తృప్తి పొందుతాం తిని. లేదు బియ్యం బస్తా ఇంట్లో ఉందండి హ్యాపీగా కూర్చుంటానంటే అవుతుందా? అలాగే శ్రమ పెట్టబడితేనే, శ్రమను అనుభవిస్తేనే నిన్ను నువ్వు దేవుని ఎదుట కనుపరుచుకోగలవు. అందుకే సహించిన ఏమంటున్నాడు? మేలు చేసి బాధపడినప్పుడు తప్పు చేసి బాధపడటం కాదు. మేలేం చేస్తున్నావు? ప్రజలకి సువార్త ప్రకటించాలి. మేలేం చేస్తాం? ఇతరులకి వారిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి. ఆయన యొక్క స్థితిని తెలియజేయాలి. ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది, ఆయన దేవుడై ఉండి కూడా ఎందుకు ఇంత శ్రమను అనుభవించాలి, మరి మనం ఎంతటి వాళ్ళమండి అని చెప్పగలగాలి. మనం శ్రమ అనుభవిస్తూ చెప్పగలగాలి. చూడండి, ఇంకా ఏం చేయాలో తెలుసా? శ్రమల్లో చాలామంది బాధపడతారు.
చాలామంది ఏడుస్తారు, నాకే వచ్చినాయి అని బాధపడుతూ ఉంటారు. కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, శ్రమ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి అంటే తెలుసుకుని. ఏం తెలుసుకోవాలి? పరీక్ష ఓర్పునిస్తుందంట. మళ్ళీ చదవన్నమాట. ఏం తెలుసుకోవాలి? శ్రమ ఓర్పు ఇస్తుందని తెలుసుకోవాలంట. ఓర్పు పరీక్షనిస్తుందని తెలుసుకోవాలంట. పరీక్ష నిరీక్షణ ఇస్తుందని తెలుసుకోవాలంట. నిరీక్షణ అంటే పరలోకం కోసం నిరీక్షణ. ఇవన్నీ వస్తాయనంట. ఓర్పు ఏం చేయాలంట? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణ అంటే నువ్వు ఎదురు చూసేది, క్రైస్తవుడు ఎదురు చూసేది, దేవుని తెలిసిన వాడు ఎదురు చూసేది. ఏమి ఎదురు చూస్తున్నావు? ఏమంటే నిజంగా మంచి ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూసాం అనుకోండి, ఇల్లు కట్టేసుకుంటాం, అయిపోద్ది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఉంటాం, ఇల్లు కూడా పాత అయిపోద్ది. మంచి బండి కొనుక్కుందాం అనుకుందాం అనుకోండి, దానికోసం ఎదురు చూసాం అనుకోండి, అది కూడా కొనుక్కుంటే కొన్ని రోజులకి అది పాడైపోద్ది. ఉద్యోగం కూడా ఎదుర్కొంటాం, ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తాం, కొన్ని రోజులకి ఈ ఉద్యోగం కాదు ఇంకా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తాం. కానీ ఈ ఓర్పు వలన వచ్చే ఈ నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ లోకంలో పూరింపలేనివి, ఈ లోకంలో సంతృప్తి చెందలేనివి ఇక్కడ ఉన్నాయి. ఏంటది? ఈ నిరీక్షణ, పరలోకం కొరకైన నిరీక్షణ. దానికోసం ఏం చేయాలంటే ఓర్పు నిరీక్షణను, ఓర్పు సహనము ఏమిస్తుందంట? నిరీక్షణ ఇస్తుందంట. వాటి కోసం మనం ఎదురాడాలంట. ఏమంటే శ్రమలో ఇన్ని ఉన్నాయా? శ్రమ దేవుని ఎదుట, లేకపోతే సంఘంలో, లేకపోతే క్రైస్తవ జీవితంలో వస్తున్నప్పుడు ఇన్ని విషయాలు ఉన్నాయా? శ్రమలు ఇన్ని కారణాలుగా వస్తున్నాయా మన దగ్గరికి? ఏమన్నాడు? శ్రమ వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండమన్నాడు, సిద్ధపడమన్నాడు. శ్రమ వచ్చేదానికి అసలు శ్రమకి సిద్ధపడటం ఏంటండి మనం? ఇక రెండవది ఏం చెప్పాడు? శ్రమలో అనుభవపూర్వకమైన జ్ఞానం ఉండాలంట. శ్రమలు వస్తున్నప్పుడు నీ శ్రమ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇస్తున్నాడో, ఎందుకు నాకు ఇది పెట్టబడుతుంది, ఒకటి నా పరిస్థితులు ఏమైనా తేడా ఉన్నాయా, నేనేదో దేవుని ఎదుట అపరాధంగా కనబడుతున్నానా, లేకపోతే దేవుని ఎదుట నా స్థితి సరిలేదా, లేకపోతే నాకు ప్రశ్నించడానికి, నన్ను మార్చడానికి ఇవి వదులుతున్నాడు దేవుడు. ఇది ఆలోచించాలి. మూడవదిగా శ్రమల్లో మనకి ఏముండాలంట? ఏముండాలి? పరిపూర్ణమైన స్థితిని ఇవ్వడానికి దేవుడు మనల్ని శ్రమ పెట్టడానికి వదులుతున్నాడు. పరిపూర్ణ స్థితి ఆత్మీయ స్థితి. మన ఆత్మీయ స్థితి దేవుడిని నమ్ముతున్నాం, రక్షణను పొందుకున్నాం, కానీ మనకి ఏం లేదు తెలుసా? పరిపూర్ణ స్థితి లేదు. అది నేర్పడానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది సంపాదించుకోవాలంట సంఘంలో. పరిపూర్ణ స్థితి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యం ద్వారా, దేవుని సహవాసము ద్వారా. ఇవి మనకు అనుగ్రహింపబడతాయి. ఇంకే శ్రమలో ఏమొస్తుంది తెలుసా? ఓర్పు మనకి వస్తుందని నేర్చుకున్నాం. ఇంకా శ్రమల్లో మనం ఏం చేయాలి తెలుసా? శ్రమ వచ్చినప్పుడు అతిశయించాలి. ఏం చేయాలి? అతిశయించాలి. ఏమంటే శ్రమతో అతిశయించడం ఏంటి? బిల్డింగ్ కట్టుకున్నామో, లేకపోతే పెళ్ళి అయిందనో, లేకపోతే మంచి డబ్బు సంపాదన ఏమన్నాడు అతిశయించాడంటే గొప్పడు అనుకోవచ్చు. కానీ శ్రమల్లో అతిశయించేవాడు ఎవడన్నా ఉంటాడా? దేవుడు చెప్తున్నాడు, శ్రమల్లో అతిశయించేవాడు నిజ క్రైస్తవుడు. అతిశయించడం అంటే తనను తాను గొప్పగా అనుకోవడం. శ్రమలు పెట్టబడ్డాయంటే అబ్బా నేను ఎవరి పిల్లనో తెలుసా, నేను దేవుని బిడ్డని. ఇది సంతోషం లోకంలో శ్రమల వల్ల రాదు. ఆత్మీయ స్థితిలో శ్రమలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు ఇవి మనం చూడవచ్చు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడంట? శ్రమలు వచ్చినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం కూడా ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు
సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏమంటే పౌలు గారు ఏం చేస్తున్నాడంట? తన వంతు పని చేస్తున్నాడంట. ఇప్పుడు మన వంతు పని ఎక్కడుంది? సంఘంలో, సువార్తలో, దేవుడి సేవలో ఉండదా? పౌలు గారికే శ్రమ ఉన్నప్పుడు సేవలో మనకు ఉండదా? మనకి ఎందుకంటే అని అంటారా? శ్రమ పట్టబడిన వాడు దేవుడికి ఇష్టడుగా ఉండడం. ఎందుకంటే యోబు గారి కంటే మనం గొప్పలు కాదు. ఇది ముందు గమనించుకోవాలి. మనం ఈ వాక్యంలో చెప్పిన ఏ భక్తుడితో పోల్చుకున్నా మనం చాలా కింద స్థితిలో ఉన్నట్టే. అవునా? మనం సరిపోం వాళ్ళతో. అందుకనే వాళ్ళని చూపిస్తున్నాడు భక్తుల్ని. వాళ్ళు ఎలా బ్రతికారో నువ్వు చూడు, వాళ్ళు ఎలా జీవించారో చూడు, వాళ్ళు ఎలా ఈ బాధల్లో ఇబ్బందుల్లో కూడా అతిశయించారో చూడు. వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ దేవుడు నాకు ఎందుకు ఇలాంటివి ఇచ్చాడని అనుకోలే. దేవుణ్ణి ప్రశ్నించడానికి వాళ్ళు ఎదురాలే. వచ్చిన శ్రమను అనుభవించి వాళ్ళు సున్నితమైన స్వభావాన్ని వాళ్ళు చూపించి శ్రమల్లో గెలుపొందారు. పోటీల్లో గెలుపొందే వాళ్ళని చూస్తాం మనం. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? షీల్డ్ ఎవరికి ఇస్తాడో తెలుసా? ఏ షీల్డ్ అది? పరలోకం. ఎవరికి ఇస్తాడో? పోటీలో, పరుగు పందాల్లో కాదు, శ్రమలో పెట్టబడిన క్రైస్తవ జీవితంలో, పోటీల్లో లేకపోతే ఆ పరీక్షల్లో రాసి గెలుపొంది ఉత్తీర్ణత సంపాదించిన వాళ్ళు కాదు. నీ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి దేవుడితో నడుస్తున్నప్పుడు వచ్చే శ్రమల్లో నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? బహుమతి ఇస్తాడు. అదే పరలోకం. ఇది ఎవ్వరూ ఇవ్వలేరు. లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. చూడండి, ఒక్క వచనం చూపించి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యమును ఎవరిచ్చారు? శక్తిని మనకు లేదండి. మనం గెలవలేం. ఏమిస్తున్నాడో తెలుసా? దృఢమైన హృదయాన్ని ఇస్తాడు ఈ శ్రమల్లో. నీకు శ్రమలు వచ్చినప్పుడు చూడండి, బాధ పెట్టబడిన వాడు ఇప్పుడు ఉదాహరణకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేయించుకున్నవాడు వేరే హార్ట్ అటాక్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. ఏం చెప్తాడు అతను? నువ్వేం భయపడకరా, ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు వాడు భయపేస్తుంటుంది. ఒరే హార్ట్ అటాక్ వచ్చేసి చచ్చిపోతానికి నేమో, ఆ గుండె ఆ నరాలు తీసేటప్పుడు అని అనుకుంటారు. అప్పుడు ఇతను ఏమంటాడు తెలుసా? ఏముండదు, తీసుకెళ్తారు, ఒకే ఇంజక్షన్ చేస్తారు, నువ్వు నిద్రవు కూడా, నువ్వు మెలుగుగానే ఉంటావు, అలా తీసి మొత్తం అతికేస్తారు. అబ్బాయి సింపుల్గా అయిపోద్ది. ఏముంటుంది అప్పుడు అతనికి? ఏం లేదన్నమాట, ధైర్యం. నీ శ్రమల్లో కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వడానికే ఇస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ధైర్యం, శక్తి, లేకపోతే అనుభవపూర్వకమైన ఒక బలమైన సువార్థికునిగా, సేవకునిగా, విశ్వాసిగా నేను నిలబెట్టడానికి ఆయన ఇస్తున్న అనుమతి ఇది. ఏమంటే మరొకసారి మళ్ళీ చూద్దాం ఈ మాట. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలాధిక్యం? శ్రమల్లో నీకు బలం ఎక్కడి నుంచి నేర్పడు దేవుడు? మనుషుల్లోంచి పుట్టింది కాదు. ఆడు పడ్డాడు చూడండి బాధ, నేను పడతానులేండి అని కాదు. ఇది ఎవరో పెట్టబడింది, ఎవరో చేయలేనిది నీ చేత చేయించగలడు దేవుడు. మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. ఎవరిదండి? ఈ శ్రమల్లో, బాధల్లో దేవుడు అనుమతి ఇచ్చినా నీకు సహాయం ఆయనే చేయాలి. సహాయం ఆయనే చేయాలండి. మనుషులు ఏం చేయగలరా? మనుషులు సహాయం చేస్తే మనం సంతృప్తి చెందగలమా? నిజంగా చెప్పండి. మనుషులు బట్టి మనుషులకు సంతృప్తి ఎప్పుడూ రాదు. అనుకుంటాం మనం ఏదో తాత్కాలికంగా ఏదో విషయాల్లో చిన్న చిన్న విషయాలు చెప్పినా తర్వాత ఏదో విషయంలో మనం చెప్పేద్దాం. ఏమంటాం మళ్ళీ, ఏం చేసావేంటి నువ్వు, మాకు ఏం పట్టుకొచ్చు అంటుంటారు కదా. అంటే సంతృప్తి మనిషిని బట్టి రాదు. కానీ దేవుడు ఇస్తాడో నీకు పూర్తి ఆనందకరమైన స్థితిని.
అందుకే అంటున్నాడు, అనుభవపూర్వకంగా మిమ్మల్ని మార్చడానికి దేవునిదై ఉండునట్లు. అది ఎవరు ఇస్తున్నారంటే దేవుడు. ఏమిస్తున్నాడు? శక్తి, నిలబడడానికి జ్ఞానము, నిన్ను నిలబెట్టడానికి నిన్ను అనుమతిస్తున్నాడు, నిన్ను నిలబెట్టుతున్నాడు, మళ్ళీ నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన అనుమతిస్తున్నాడు, మళ్ళీ నీకు సహాయం. ఇప్పుడు ఎవరైనా ఒకటే చేస్తారు, అయితే చెడు చేస్తారు, మంచి చేస్తారు. దేవుడు చెడు చేయడు. ఒకవేళ అనుమతి ఇచ్చాడు అనుకోండి, సాతానుకో లేకపోతే నీ పరిస్థితులు బట్టో నువ్వు అనుమతి ఇచ్చినా వాటి గుండా వెళ్తున్నప్పుడు మళ్ళీ నీకు ఆధారం కావాలి. ఆధారం మళ్ళీ దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలండి. దేవుడే ఇస్తాడంట. నీకు సంతృప్తికరమైన బలమైన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగడానికి నీకు అవసరమై ఉంది. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళామనుకో, చాలామంది ఏం చెప్తున్నారు, రోజుకో గుడ్డు తినమ్మ పొద్దునని ఏమొస్తుంది? బలం వస్తుంది. ఎందుకు? బలహీనలు అయిపోయారు. బలం వస్తుంది. ఏం తినాలి? రోజు గుడ్డు తినాలి. మరి ఆత్మీయ జీవితంలో బలపడాలంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? అమ్మయ్య, ఎలా ఉండాలి తెలుసా? సంతోషంగా ఉండాలంట. నాకు శ్రమ వచ్చిందంటే నేను ఎవరు ఆలోచనలో ఉన్నానో, ఎవరి ప్రణాళికలో ఉన్నానో, అంటే పరలోకం వెళ్ళడానికి దారిలో నేను బస్సు ఎక్కాను అనమాట. బస్సు ఎక్కాను, కానీ మధ్యలో దిగిపోకూడదు. మధ్యలో దిగిపోతారు ఎవరంటే, శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా, బాబు నేను ఈ ప్రయాణం నడుము నిప్పు వచ్చేస్తుంది. ఏంటి? రోడ్లు బాగలేదు కదా, మరి నడుము నిప్పు వచ్చేస్తుంది ప్రయాణం చేస్తున్నప్పుడు. నేను రాలేను, ఇలాగ కోరైతే వస్తాను బాబా అంటారు కొంతమంది కదా. కానీ దేవుని విషయంలో వస్తున్న శ్రమలో, బాధలో, ఇబ్బందులు వస్తున్నప్పుడు నువ్వు శక్తిగా నువ్వు దేవుని ఎదుట నిలబడడానికి మళ్ళీ ఆయనే శక్తి ఇస్తున్నాడు, ఆయనే బలాన్ని ఇస్తున్నాడు. తన వాక్యం ద్వారా నిన్ను నిలబెడుతున్నాడు, కూర్చోబెట్టి నేను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే పరలోకం ఏమన్నా అంత స్మూత్గా వచ్చేసిదా? లేకపోతే అంత విలువ కాందా? నిత్యజీవం అండి అది. ఎప్పుడు బ్రతికే స్థితిని ఇవ్వాలంటే నువ్వు ఈ శ్రమల గుండా ప్రయాణం చెయ్యాలి, తప్పదు. కానీ ఈ శ్రమలు వస్తున్నప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, దేవుడు నేను నమ్మినప్పుడు నాకెందుకు వస్తున్నాయి శ్రమలు? వస్తాయి. తర్వాత ఏం మారుతుందో తెలుసా? ఒక బంగారం సువర్ణంగా అందమైన ఆభరణంగా నువ్వు ధరించుకోవాలంటేనే ఒక కొలుములో అది మంట పెట్టబడుతుందే. మరి నువ్వెంత, నేనెంత? ఎందుకు మంట పెట్టబడం, ఎందుకు బాధ పెట్టబడం? దేవుని ఎదుట పెట్టబడతాం. అప్పుడే నిన్ను ఒక అందమైన దేవునికి ఇష్టమైన స్థితిలో నిన్ను తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకేనండి శ్రమలు వచ్చాయి. అందుకే మనం ఒక పాట పాడాం. ఇందాక ఏం పాట పాడాం? నడిపిస్తాడు నా దేవుడు. దేంట్లో నడిపిస్తాడు? శ్రమల్లోనైనా నన్ను విడువడు. ఎవరు విడవడు? దేవుడు విడవడు. ఒకవేళ భార్య వదిలేయచ్చు, భర్త వదిలేయచ్చు, కుటుంబస్తులు వదిలేయచ్చు, కానీ నువ్వు ఆయన మీద దృఢ నిశ్చయం కలిగి ఉన్నావు అనుకోండి, నిన్ను విడవాడు. మనం పాటలు పాడతాం కానీ వాటి విలువ, వాటికి ఉన్న అర్థం మనం గ్రహించాం. కష్టాల కొలిమిలో కాల్చి వేసిన ఇంకా శోకాలు గుండెను. ఎందుకు రాశారండి ఈ పాటలు భక్తులు? ఎందుకు రాశారు? ఇక వాక్యం ద్వారానే. వాళ్ళకి ఎలా అర్థమైంది? అనుభవపూర్వకంగా వాళ్ళు శ్రమను అనుభవించి నిలబడ్డారు. నీకు ఆ అనుభవాన్ని నేర్పడానికి దేవుడు ఇన్ని మాటలు చెప్పిస్తున్నాడు. ఎప్పుడండి మనకు వచ్చేది? ఎప్పుడు వచ్చేది అనుభవం? శ్రమలు పెట్టబడుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు ఎప్పుడు బాధపడకండి. నేను దేవుని ఎదుట ఆల్రెడీ ఆయన ఒక దృష్టిలో ఉన్నానన్నమాట. నాకు ఒక ఛాన్స్ ఉందన్నమాట అని జాగ్రత్తగా గమనించుకోండి. శ్రమలు వచ్చినప్పుడు సంతోషిస్తూ ముందుకు వెళ్ళండి దేవుని దగ్గరికి. బాధ వచ్చిందంటే బాధపడిపోయి కుమిలిపోవద్దు. కుమిలిపోయే నీకు ఆధారం ఎవరు? ఏమంటే చెయ్యి పట్టి లేపేవాడు మన నాన్నో లేకపోతే బంధువో ఎవడనుకోండి. గుంటలో పడిపోయినప్పుడు వాడు లేపుతాడో లేదో డౌటు. ఎందుకంటే అసలు మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు కదా. ఉదాహరణకి మనకి వయసులో పడిపోవచ్చు, వయసు లేకపోయినప్పుడు పడిపోవచ్చు. ఇప్పుడు మన నాన్న అనుకోండి కొంతకాలం వరకు మనతో ఉంటాడు, భార్య అనుకోండి కొంతకాలం వరకు, పిల్లలు అనుకోండి కొంతకాలం, వాళ్ళు ఉంటే తీయగలుగుతారు. ఉదాహరణకి చెప్తున్నాను. మరి దేవుడు ఉంటే ఒకవేళ వాళ్ళైతే మనుష్య రీతిలో ఒక చిన్న గోతులు పడితే ఇలా లేపగలరేమో, అది కూడా బాగా లోతైన గుంతల్లో పిల్లలు అక్కడక్కడ పడిపోతుంటారు. ఎన్ని కష్టాలు పడుతుంటారు ఇప్పుడు చూసారా మీరు? మరి అలాంటి గోతులో ఒకవేళ మన ఆత్మీయ స్థితిలో అంత లోతులు పడిపోయి అనుకోండి,
మనుషులు ఎవరైనా లేపగలరా? మన ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నాం అనుకోండి, మనుషులు ఎవరైనా సహాయం చేయగలరా? అందుకే ఆధారం ఆయన మీద పడాలి. ఆయన నిన్ను ఎక్కడున్నా లాక్కరాగలరు. నువ్వు ఎంత లోతట్టువైన స్థానంలోకి వెళ్ళిపోయినా నిలబెట్టగలడు. నీ శ్రమ ఎంత గొప్పదైనా ఆయన నిన్ను బలపరచగలడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అంతకు మించి గొప్పదేముందండి? అంతే కదా. అలాంటి ఆయన నమ్మిన మనం స్థిరులుగా నిలబడాలండి. ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ కూడా మనకి ఏమేమి విషయాలు చెప్పాడో అన్నీ జ్ఞాపకం చేసుకోండి. మన శ్రమలో మనం సిద్ధంగా ఉండాలి. శ్రమల్లో మనం పరిపూర్ణులుగా నిలబడడానికి మనకు వచ్చినాయి. శ్రమల్లో మనల్ని ఆయన పడేయడానికి, వదిలేయడానికి శ్రమలు రాలేదు. మనల్ని లేపడానికి, మనకి అనుభవం నేర్పడానికి, అంతేకాదు మనల్ని పరిపూర్ణులుగా ఆయన ఎదురు నిలబెట్టుకోవడానికి. మనల్ని శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఎదుర్కోవాలి. ఆ సంతోషాన్ని కూడా దేవుడు ఇవ్వగలడు. ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరచుకోండి. ఎందుకంటే మనకి మనుషు రీతిగా బ్రతుకుతున్న మనకి ఎక్కువగా బాధపడే స్థితి ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడే. ఏమీ బాధపడకండి అలాంటి సమయాల్లో. దేవుడు నాకు తోడు, దేవుడు నా ఆశ్రయం అని ఆయన మీద గురిపెట్టుకుని మనం ముందుకు వెళ్తే ఎలాంటి పరిస్థితులైతే మనం గెలవగలం. ఎలాంటి పరిస్థితులైనా మనల్ని ఆయన నిలబెట్టగలడు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేసి మనల్ని ఆత్మీయంగా స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాం, బలారాధన జరిగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు. శ్రమలో మా జీవితపు పరిస్థితుల్లో వస్తున్నప్పుడు మా ఆత్మీయ స్థితి ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా, సంగతుల ద్వారా మాకు నేర్పించారు. నిజమేనాయనా, ఈ లోకంలో బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మీకు దూరమయ్యే పరిస్థితులు మాలో కనబడుతూ ఉంటాయి. నేను నీ వాక్యం ద్వారా ఆలోచిస్తే మేము అలా ఉండకూడదని నీ వాక్యంతో నేర్పించారు. నాయన, బాధల్లో అయినా సంతోషంగా, శ్రమల్లో అయినా నీ ఎదుట స్థిరంగా, బలమైన వారిగా మమ్మల్ని సిద్ధపరచడానికే మీరు అనుమతి ఇచ్చారని నమ్మి జాగ్రత్తగా మీ అందు విశ్వాసంతో కొనసాగిపోయి జీవితాన్ని మా అందరికీ నేర్పించమని విన్న ఈ మాటలు ఏమాత్రం వ్యర్థం కాకుండా మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే వాటిగా, మా ఆత్మీయ జీవితాన్ని కట్టేవాటిగా, మా యొక్క స్థితిని మీలో నిలబెట్టేవారుగా మమ్మల్ని నడిపించమని సమస్తము మీ పాదపద్మగా ఆరోపించుకుంటూ దుష్టుడే మాత్రము ఈ యొక్క మాటలను తండ్రి ఎత్తుకుపోకుండా మా హృదయాల్లో భద్రపరుచుకుని మిమ్మల్ని మహింపరుస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి మీతో కొనసాగిపోయే జీవితాన్ని మా అందరికీ దయచేయమని మా రక్షకుడైన క్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చు ప్రాధేయపడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.